హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానంగా వార్తలు ఏంటంటే భారతీయ సిమెంట్స్ గురించి రాశారండి. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ ఉంది కదా, భారతీయ సిమెంట్. సో ఆ కంపెనీ గురించి రాశారనమాట. సిమెంట్ స్కామ్లో భారతి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం. నాడు సిమెంట్ కొనుగోలులో భారతీకి పెద్దపీట. అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు. భారతీయ సిమెంట్స్కి 165 కోట్ల చెల్లింపులు. అదనంగా 110 కోట్ల బిజినెస్ అంట. జగన్ కుటుంబానికి ఆయాచిత లబ్ధి. పైగా టన్ను ధరపై అధికంగా 60 రూపాయల చెల్లింపు. భారతీయ కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్ నివేదిక. బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెల్లడి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్కి అవసరం లేకపోయినా ఎక్కువ ఆర్డర్లు డబుల్ రేట్ పెట్టి కొన్నారని చెప్పేసి ఒక అవినీతిని వెలికి తీశారనమాట. సో దాని గురించి రాశారు వీళ్ళు. ఇక చూసుకుంటే దాన్ని పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వారిని ఇప్పుడు బయటపడింది. దామాషా పద్ధతిలోని భారతీయ సిమెంట్స్ని కొనాల్సిన దానికంటే 3 రెట్లు అదనంగా కొనుగోలు చేశారు. నాడు అధికారంలో ఉన్న జగన్ ఆ మేరకు తన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకున్నారు. దీనికోసం ఇతర సిమెంట్ కంపెనీల ఆర్డర్లు గండి కొట్టారు. ఈ క్రమంలో ఈ అక్రమ వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీయ సిమెంట్స్కి ఇచ్చిన పరిమితి మించి ఏకంగా 3,31,528 టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారంట. ఇందుకోసం జగన్ కుటుంబానికి 165 కోట్లు చెల్లించారంట అండి. సో భారతీయ సిమెంట్లోని అక్రమంగా ఇది ఉంది కదా, సో అక్రమ సంపాదన అని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ పెట్టి ఒక పెద్ద వార్త రాశారు. అయితే దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే నథింగ్ అండి. తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆతృతగా ఎదురు చూడడం తప్ప దాని మీద ఏమీ అంత ఇది తీసుకోరు అన్నమాట. సో చూద్దాం వేలికి తీత ఎక్కడి వరకు వెళ్తుంది. సో నిన్న మండలిలో లోకేష్ గారు ఒక రకంగా చూడాలంటే వైసీపీతో చెడు కూడా ఆడుకున్నారు ఎమ్మెల్సీలతో. ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు మ్యాటర్ ఎత్తారండి. సో దాని గురించి మాట్లాడితే సీఎం తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలు అని చెప్పేసి అన్నారనమాట. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సమర్థిస్తారా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. సొంత చెల్లిని తల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. జగన్ తల్లికైనా ఏ మహిళకైనా ఒకే న్యాయం. మహిళల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. మండలిలో మండిపోయిన మంత్రి. టీడీపీ వైసీపీ మధ్య మాటలు యుద్ధం అని చెప్పేసి నిన్న లోకేష్ గారు అంబటి రాంబాబు విషయంలో కొంచెం సీరియస్ అయ్యారనమాట. ఏంటంటే ఏవో 2 చిన్న మాటలు అన్నారని అంటూ అంబటి రాంబాబును వైఎస్ జగన్ వెనకేసుకురావడంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. అవి చిన్న మాటలు అని నిలదీశారనమాట. సో ముఖ్యమంత్రి తల్లిని అంబటి అవమానించారని, ఈ విషయంలో ఆయన వదిలిపెట్టేది లేదన్నారు. శుక్రవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిందంట. సో బొత్స గారు వయసుకు తగినట్టు ప్రవర్తిస్తే బాగుంటుందండి. ఆయనకంటూ ఒక పేరు ఉంది, దాన్ని చెడగొట్టుకుంటున్నారు అనవసరమైన మాటలన్నీ మాట్లాడి. సో వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం. చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం. అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేశాం. జల్ జీవన్ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ అప్పట్లో వాడిన 23,000 కోట్లను కేంద్రం ఒప్పించి గడువు పెంచేలా చూసాం. ప్రతి ఇంటికి కుళాయిని తెచ్చి చూపిస్తామని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ధన్యవాదాలు తీర్మానంపై మాట్లాడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇది రాశారనమాట. అట్లాగే ఆలయాల పరిరక్షణ మండలికే బాధ్యత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకో మాట మాట్లాడారండి. శుక్రవారం ఆయన అబ్దుల్ నజీర్ గారితో కలిశారనమాట, గవర్నర్తో. గత వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా వచ్చిన అరాచక అసమర్థ అవినీతి పాలన కూటమి ప్రభుత్వానికి పెను సవాలుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవంతో అన్నిటిని అధిగమించామని చెప్పేసి మాట్లాడారనమాట. లిక్కర్ స్కామ్లో మరో స్కీమ్. మద్యం రవాణాలో 400 కోట్ల దోపిడీ. సూత్రధారులు కథ తేల్చాలని సిట్కు ఆదేశం. బాక్స్ రవాణా ఛార్జీ 13 నుంచి 34 రూపాయల పెంపు. టెండర్ దక్కించుకున్న కసిరెడ్డి బినామీ కంపెనీ. తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టర్లు. సో సిఐడి కేసు నమోదు. దర్యాప్తు బాధ్యతకు సిట్ అంట. ఎందుకంటే ఇవన్నీ ఏం చేయరు. జగన్మోహన్ రెడ్డి వరకు ఇది వెళ్ళదు కేసు. ఊరికే జనాల్ని, టీడీపీ కార్యకర్తలని లేదంటే టీడీపీ వాళ్ళ నాయకుల్ని, జనాల్ని ఒక ఆశ చూపిస్తారు అంతే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేలాగా, ఆయన మీద కేసు అయిపోయింది, ఆయన్ని ఈరోజు రేపు జైల్లో పెడతారు అన్నట్టుగా చూపిస్తారు. ఏం కాదు. బీజేపీ అండ పుష్కలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి.
బీజేపీని కాదని వీళ్ళు ఆయన్ని ఏం చేయలేరనమాట. సో బీజేపీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అట్లాగే తెలుగుదేశం పార్టీ కానీ రెండు కళ్ళు అనమాట. సో కంటిన్యూ వాళ్ళు పొడుచుకోరు. చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సమతూకం అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు వేశారు. 20 నెలల్లో ఎంతో చేశాం ముఖ్యమంత్రి. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పీపీపీ విధానంలో సంపదలు సృష్టిస్తాం. ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలిప్యాడ్ కోసం భూమి అడిగారంట, ఇవ్వలేదని 22 ఏళ్ళు పెట్టేశారంట. సో హెలిప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షలు ప్రజాధనం ఖర్చు పెట్టారు. ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేసి వాటిని ఈ ఏడాది ప్రక్షాళన చేశాం. జగన్ పాలనలో జనంపై 32,166 కోట్ల విద్యుత్ భారం వేశారంటండి. సో చూసుకుంటే హెలిప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షలు ఖర్చు పెట్టారంటండి ప్రజాధనం. సో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారంట, వాటిని ఈ ఏడాది ప్రక్షాళన చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అట్లాగే జగన్ పాలనలో జనంపై 32,166 కోట్ల విద్యుత్ భారం వేశారంట. 3 ఏళ్ల కరెంటు ఛార్జీ పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారండి. ఇక అటీ పట్టణం హస్తానిదే. తెలంగాణలోని 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయబాట. 14 మున్సిపాలిటీల్లో నెలకొన్న హంగ్. వీటిలోనూ అత్యధికంగా ఎంఐఎం స్వతంత్ర మద్దతు, ఎక్స్ఎఫ్యూ ఓట్లతో కాంగ్రెస్కే దక్కే ఛాన్స్ అంట. సో 17 చోట్ల బీఆర్ఎస్, 1 చోట బీజేపీకి మెజారిటీ. 7 మున్సిపల్ కార్పొరేషన్లో 4 కాంగ్రెస్ కైవసం. నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో హంగు. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్, సిపిఐతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్లో అధికారం పార్టీకే. సో చూసుకుంటే ఇది ఎలా జరిగిందనమాట. తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్, దాంట్లో కాంగ్రెస్ హవా నడిచిందనమాట. సో అట్లాగే ఇంకా బంగ్లాదేశ్లో బీఎన్పీ భారీ విజయం అంట అండి. 299 స్థానాల్లో పోటీ చేస్తే 212 సీట్లు కైవసం చేసుకున్నారంట. 70 స్థానాలుగా పరిమితమైన జమాతే ఇస్లామీ పార్టీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ అధినేత తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి అధికారం హస్తగతం చేసుకున్న తారిక్ అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ హసీనాకు అప్పగించాలని బీఎన్పీ విజ్ఞప్తి. కుదరదని చెప్పేయండి. సరే, రెండు సైకో దేశాలు పక్కన పెట్టుకొని భారతదేశం పడుతున్న అవస్థ మామూలు అవస్థ కాదు. సో ఇక వెనిజులా చమురు కోసం రిలయన్స్కు అమెరికా లైసెన్సు. ఆంక్షలేవీ లేకుండా చమురు కొనుగోలు, శుద్ధి చేసే ఉత్పత్తుల విక్రయాలకు ఛాన్స్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేసిన నేపథ్యంలో వెలుసుబాటు. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ రిలయన్స్తో పాటు నడిచే అవకాశం. చూసారా, ఏంట్రా ఏది లేకపోతే మన ప్రధానమంత్రి గారు ఒప్పుకోరు కదా అనుకుంటే రిలయన్స్కి ఇచ్చారు. సో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స, 1,50,000 వరకు పీఎం రాహత్ మోదీ శ్రీకారం. సేవా తీర్థుల్లోకి పీఎంఓ కొత్త భవనాలు ప్రారంభించిన ప్రధాని మోడీ. ఒకే గూడు కిందకి పీఎంఓ, భద్రతా మండలి, క్యాబినెట్ సచివాలయం అంట. సో ఇక చూసుకుంటే సో అదే అండి ఆంధ్రజ్యోతిలోని అంశాలు. ఇక ఈనాడులో చూసుకుంటే జగన్ కదిలితే జనాలకు నరకమే. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ మస్తోందనే హెరిటేజ్పై ఆరోపణలు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం సరికాదు. జనాభా నిర్వహణపై ఈ సమావేశాల్లో పాల్సి శాసనసభ సీఎం చంద్రబాబు నాయుడు అండి. సో రాజకీయ ముసుగులు నేతలే నేరాలు చేస్తే ఎలా అని వైకాపా అధినేత జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారనమాట. జగన్ రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందో అనే ప్రజల్లో భయం ఉందంట. సో ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యం, రోడ్డు అంతా నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు 6 గంటల సమయం పట్టిందన్నారు. సో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న మాట్లాడారనమాట. నిన్న ఆస్ట్రేలియాకి జింబాబ్వేకి మ్యాచ్ జరిగింది కదండి, T20. అందులో జింబాబ్వే గెలిచింది ఆశ్చర్యకరంగా. సో గట్టి పోటీ ఇచ్చారు వాళ్ళకి. అయినా కూడా 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాని కొట్టారు వాళ్ళు. సో ఇది అనుకోకుండా జరిగిపోయింది వాళ్ళు. సో బాగా మంచి ఫామ్లో ఉన్నారు జింబాబ్వే వాళ్ళు. సేవాతీర్థులో ప్రతి క్షణం దేశహితం కోసమే పనిచేస్తామని చెప్పేసి నిన్న సేవాతీర్థి ఓపెన్ అయింది కదా ఢిల్లీలో. సో దాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ గారు మాట్లాడారు. అట్లాగే మాట ఇచ్చాను, నిలబెట్టుకుంటున్నాం. సవాళ్ళను అధిగమిస్తూ సంక్షేమ అభివృద్ధితో పాటు ముందుకు వెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడి. సో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రసంగం చేశారనమాట. సో ఇక చూసుకుంటే ఆ తీర్మానం సుబ్బారెడ్డిదే. నిబంధనల సడలింపై ఏకపక్ష నిర్ణయం, నెయ్యి కొనుగోలుకు ఆమోదం తెలిపే అంశంపై తీర్మానం రాసేశారు.
దానిపై నాటి చైర్మన్ డిప్యూటీ ఈఓల సంతకాలు ఇదే కల్తీ నెయ్యి సరఫరాకు మూలం అని చెప్పేసి కల్తీ నెయ్యి గురించి రాశారండి. సో నేడే రాష్ట్ర బడ్జెట్ అంట 3,46,000 కోట్ల అంచనాలతో సమర్పణ, 3 ఆర్థిక జోన్లు, ఉద్యాన హబ్బు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, కేంద్ర సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం అంట. సో చూసారా, రాష్ట్ర బడ్జెట్ 3,46,000 కోట్లు అంట అండి. సో అంత బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో పథకాల వల్ల మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాము, గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నారు, హాస్టల్స్ కానీ ఇటువంటి మెయింటైన్ చేయలేకపోవడం దురదృష్టకరం. సో ఇక బంగ్లా ప్రధానిగా తారీఖ్ అని చెప్పేసి బంగ్లాదేశ్ ఎలక్షన్ గురించి రాస్తే చదువుకున్నాం. అట్లా టన్ను బంగినపల్లి 1,75,000 అంటండి. కవర్లు కట్టిన వాటికి అధిక ధర. కాయకు కవర్లు కట్టి సాగు చేసిన బంగినపల్లి మామిడిపాయలతో రేటు తెలుసా? ఓ టన్ను 1,75,000. గత కొన్నేళ్ళుగా పోలిస్తే టన్నుకి 50,000కి పైగా అధిక దక్కుతుందంట. సో చూసుకుంటే మద్యం స్కామ్ గురించి రాశారనమాట. మద్యం రవాణాలోనూ మహాదోపిడీ. ఒక్కో కేసుకు రవాణాకు 13 రూపాయలు, దాన్ని 34 రూపాయలు పెంచి 200 రూపాయల నుంచి 400 కోట్లు కూలగొట్టారంట. సో రాజకేశ్వరరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ను ముందుకు పెట్టి దందా. జగన్ జనాభాలో మరో కుంభకోణం. సిఐడి కేసులో సిట్ అప్పగింది. ఎన్ని కుంభకోణాలు చేసినా ఏముందండి, మీరు ఏం చేయలేరు. అతను ఏదైనా చేసి దాని తర్వాత ఆయన అరెస్ట్ చేయండి, నోటీసులు వేయండి, విచారణ చేయండి. చూసుకుంటే మద్యం స్కామ్ గురించి రాశారనమాట. రాసి జనాలకు బోరు కొడుతుంది, అంతేగాని మీరేం యాక్షన్ తీసుకునేది ఏం లేదు. సో రాజధానికి రాచబాట. వేగం పుంజుకున్న సీడీ రోడ్ పనులు. బుకింగ్ హోమ్ కెనాల్పై శరవేగంగా స్టీల్ బ్రిడ్జ్ అంటండి. సో అమరావతి పనుల గురించి రాశారనమాట. ఇది సంగతి. కార్టూన్ చూడండి. అప్పులు అభివృద్ధి మధ్యలో చంద్రబాబు నాయుడు అనమాట. 2 బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఈ కార్టూన్ వేసి. సాక్షి చూసుకుంటే సాక్షిలో మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు. విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడతారా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను వేయండి, ఎమ్మెల్యేలు అనుకుంటారు జనాలు. సో కూటమి సర్కారు పెట్టిన మొత్తం ఫీజు బకాయిలు 6,300 కోట్లు. ఇప్పటి వరకు చెల్లించింది 700 కోట్లు మాత్రమే. ఈ విద్యా సంవత్సరంతో కలిపి వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 8,900 కోట్లు పెండింగ్ అనమాట. అసెంబ్లీ ఉందని హడావుడిగా 1,200 కోట్లు బీఆర్ఓ. ఇందులో 8,900 కోట్లు పెండింగ్ అన్నారు కదా. ఇందులో 4,500 కోట్ల రూపాయల దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెండింగ్ పెట్టిందండి. సో 4,600 కోట్లు అనమాట మన జగనన్న పెండింగ్ పెట్టారు. సో వీళ్ళు దాన్ని కూడా కలుపుకుని చెప్పారు. అది మీ అకౌంట్లోకి వేసుకోండి. సో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం పెండింగ్ వచ్చేసి దాదాపుగా ఇందులో 8,700 కోట్లు ఉంది కదా. సో 4,600 కోట్లు వేస్తే మిగిలింది ఆయనదనమాట. సో వీళ్ళ లెక్కలు కూడా ఆయన అకౌంట్లో వేసారు వీళ్ళు. ఇంకా నేషనల్ అంశాలు చూసుకుంటే బంగ్లా బిఎన్ఎస్ అని చెప్పేసి బంగ్లాదేశ్ ఎలక్షన్ గురించి చేశారనమాట. పార్లమెంట్ విరామం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలి అంశం ముగిసింది. లోక్సభ రాజ్యసభ మార్చి 9కి వాయిదా పడ్డాయంట. సో చైనా సరిహద్దులో రన్వేగా హైవే అంట అండి. చైనా సరిహద్దు సమయంలో అస్సాంలోని దిబ్రూగఢ్ మగాన్ హైవేపై 4.2 కిలోమీటర్ల ప్రాంతం రన్వేగా కొత్త రూపు సంతరించుకుంది. సో ఇరాన్ వైపు మరో యుద్ధ నౌక. ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచాలని అమెరికా నిర్ణయించింది. మరో యుద్ధ విమానంతో వాహక నౌకను ఇరాన్పై తరలిస్తుంది అనమాట. సో వారెవ్వా జింబాబ్వే అని చెప్పేసి ఆస్ట్రేలియాని ఓడించింది కదా. సో జింబాబ్వే ఆస్ట్రేలియాని 23 పరుగులతో ఓడించింది. దాన్నే రాశారనమాట. ఏషియాకు మార్కెట్ క్రాష్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్ గురించి రాశారు. వణికిస్తున్న ఆంధ్రోపిక్ సెన్సెక్స్ 1,004 పాయింట్లు డౌన్ అంటండి. సో బడ్జెట్ ఈ మధ్యనే కదా అయ్యింది. సో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. సో 20 నెలల్లో కొత్తగా ఒక పింఛన్ ఇవ్వలేదు. క్షేత్ర స్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. ప్రజా దర్బారు వినతుల్లో కూడా ఇవే ఎక్కువ వస్తున్నాయి. స్పాజ్ ఆప్షన్ ఎక్కడా అమలు కావడం లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ. మీరెళ్ళి అడగచ్చు కదా. ఇంకా బోలేబాబాతోనూ హెరిటేజ్ బంధం అని చెప్పి ఒక 7 కోటి వార్త రాశారండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే బోలేబాబాకు టీటీడీ కాంట్రాక్టు స్పష్టం చేసిన టీటీడీ రికార్డులు. కూటమి ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా. నాసిరకం నెయ్యి అని తేల్చినా సరే మళ్ళీ మచ్చజన్న అంట. ఎందుకు అనుకున్నా ఇలా టీడీపీ పార్టీ పనితో చేస్తారు. ఇక చూసుకుంటే అంబర్ అరెస్టుపై దద్దరిల్లిన మండలంట. రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. రాజకీయాల్లో
తల్లులను తీసుకొచ్చి లబ్ధి పొందాలనుకుంటున్నారు, రాజకీయ కక్షతో వేధిస్తున్నారు, అంబటి తల్లిని తిట్టిన వారిపై ఎందుకు కేసు పెట్టలేదని చెప్పేసి నేను బొత్స సత్యనారాయణ అడిగారు కదా. సో ఇటువంటి వ్యక్తులు వెనకేసి వచ్చి వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటున్నారు. అది ఎన్నికల వరకు లడ్డూను సాగదీస్తారు. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే. కల్తీ ఆరోపణలు ఆధ్యాత్మిక అంశం కాదు, రాజకీయ విషయమే. అన్ని దేవాలయాల్లోనూ కల్తీ జరిగిందంటారని ముందే చెప్పి స్పష్టం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయన వైఎస్ఆర్సీపీ ఎప్పుడెప్పుడు ఒక ప్రాబ్లంలో ఉంటుందో అప్పుడప్పుడు వచ్చి ఆపద్బాంధవ బంధువుల్లాగా కాపాడతాడు వచ్చి. ఈయనకు ప్రొఫెసర్ పదవి వేస్ట్. ఆ ట్యాగ్లైన్ ఒకటి తగిలించుకొని జనాల్ని వెర్రిపప్పలను చేస్తున్నాడు. ఈయన మాట్లాడేదంతా ఏది స్పష్టంగా ఉంటుంది తెలుసా? రెండు పక్కల మాట్లాడి ఇద్దరిని పొగుడుతారు, ఇద్దరిని తిడతారు. అదే ఈయన స్ట్రాటజీ. యూట్యూబ్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తమావా అని చెప్పేసి ఒక వార్త రాశారండి. 68 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల విజయం, 13 పురపాలికలు, 781 వార్డుల డివిజన్లో గెలుపొందిన బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లు హంగ్ అంట. సో అది అండి సాక్షిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. ఇక 3 అయిపోయింది కదా. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.